వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ నిర్ణయంతో షాక్. H1B వీసా ఫీజు పెంపుపై సీఎం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 మోహన్ లాల్ కు గొప్ప గుర్తింపు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే. అంబటి. ఏపీలో మారిన పని వేళలు. ఇకపై 10 గంటల పని చేయాల్సిందే. H1B వీసాల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు అన్ని వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేశాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంధాల నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న ఐటీ ఉద్యోగులు, నిపుణుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని కోరారు. తెలుగు టెకీల ఆవేదన వర్ణనాతీతమన్న సీఎం రేవంత్ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. H1B వీసాల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఇక H1B వీసా ఫీజు పెంపు ఈ నిర్ణయంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం ఉంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నదుల అనుసంధానంపై కూడా అసత్యాలే మాట్లాడారంటూ దుయ్యబట్టారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్థాపనలు చేయటం, తర్వాత మర్చిపోవడం చంద్రబాబుకు అలవాటంటూ చురకలంటించారు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు. తన పచ్చి అబద్ధాల కోసం చనిపోయిన వాజ్పేయిని కూడా వాడుకున్నారు. చంద్రబాబు శిలాఫలకాలు వేసిన చోట దివంగత మహానేత వైఎస్ఆర్ మొక్కలు కూడా నాటారు. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్ఆర్. కానీ చేసినట్టు నిస్సగ్గుగా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లటం లేదంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2023 సంవత్సరానికి గాను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. మలయాళ సినిమా మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తన ప్రభావాన్ని చూపిన మోహన్ లాల్ కు ఈ అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ గా అందించబోతున్నారు. లలేటన్ అనే మలయాళ ప్రేక్షకులు అభిమానంతో పిలుస్తున్న మోహన్ లాల్ 1970ల నుంచి 500కు పైగా సినిమాల్లో నటించి దర్శకత్వం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. మణరత్నం, ద్రవపద్మం, వన్స్ఫుల్ రెడ్ ఈవినింగ్ వంటి భారతీయ సినిమాకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో తన పాత్రలతో ప్రశంసలు అందుకున్నారు. 2 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి గౌరవాలు ఇప్పటికే పొందిన మోహన్ లాల్ ఈ అవార్డుతో తన ప్రస్థానాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఏపీ అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఏపీలో ఉద్యోగుల పనివేళలు 10 గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ. ఏపీలోని దుకాణాలు, ఫ్యాక్టరీలు, ఇతర వాణిజ్య సంస్థల పనిచేసే ఉద్యోగుల పనివేళలు 10 గంటలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రోజువారీ పనివేళలు పెంచడంతో పాటు మహిళలను షిఫ్టులకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఏపీ దుకాణాలు, వాణిజ్య సంస్థల సవరణ బిల్లు 2025, ఫ్యాక్టరీ సవరణ బిల్లు 2025లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కొత్త బిల్లుల ప్రకారం దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థల్లో రోజువారీ పనివేళలు 8 నుంచి 10 గంటలకు పెరిగినట్లయింది. అయితే వారానికి మొత్తం పనివేళల పరిమితి 48 గంటలను యథాతథంగా ఉంచింది ప్రభుత్వం. దీంతో పాటు ఉద్యోగుల ఓవర్ టైం పరిమితిని కూడా భారీగా పెంచింది ప్రభుత్వం. గతంలో 75 గంటలుగా ఉన్న ఓవర్ టైం లిమిట్ ఇప్పుడు 144 గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరణలో భాగంగా మహిళలు నైట్ షిఫ్టులపై ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కూటమి ప్రభుత్వం. ఇకపై మహిళలు తాము కోరుకుంటే రాత్రిపూట 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కూడా విధుల్లో కొనసాగొచ్చని తెలిపింది. నైట్ షిఫ్టులలో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత యాజమాన్యానిదే అని స్పష్టం చేసింది ప్రభుత్వం.
అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం కర్తనపర్తిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వేది కుక్కల దాడిలో గొర్రెల కాపరి మహేంద్రకు చెందిన 30 గొర్రె పిల్లలు మృతి చెందాయి. దీంతో ₹1,50,000 నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి మహేంద్ర ఆందోళన వ్యక్తం చేశాడు. మృతి చెందిన గొర్రె పిల్లలను చూసి రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు చేసి గొర్రెలను కొనుగోలు చేశామని, గొర్రెల పాకలో ఉన్న పిల్లలను వీధి కుక్కలు చంపేశాయని గొర్రెల యజమాని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనను పూర్తిగా ఆదుకోవాలని రైతు మహేంద్ర వేడుకుంటున్నాడు. నా పేరు మహేంద్ర. నా ఊరు వచ్చేసి కర్తనపర్తి, కమ్మదూరు మండలం, అనంతపురం జిల్లా. నేను ఒక గొర్రెల కాపరిని. నేను ఒక 4-5 సంవత్సరాలు అయింది గొర్రెల జీవనం చేసుకోబట్టి. నాకు వచ్చేసి ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 2-3 ఏళ్ళు అయింది. 7 లక్షలు పెట్టి 50 జీవాలు వేసుకొచ్చుకున్నాను. అందులో ఒక 50 జీవాలు ఏంటంటే ఇప్పుడు 35 పిల్లలు గొర్రెలు తినేసినాయి. నా జీవనం అంతా గొర్రె పిల్లల్లోనే ఉన్నది. నా ఫ్యామిలీ నుంచి మొత్తం అంతా కూడా మేము సహాయ జీవనం అంతా అయితే గొర్రె పిల్లల ద్వారానే అవుతున్నాము. ఈ పొద్దు అవి ఇది అయిపోయినాయంటే మా పరిస్థితి ఏమి? దీని ద్వారా మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ని వేడుకుంటున్నాను. ఇది వేడుకోకపోతే గవర్నమెంట్ తరఫున మేము ఏం చేయలేకపోతే మాకు ఇంకొక దారి లేదు. ఆత్మహత్య పరిస్థితి మేము పోతామే ఎట్టేట మరి ఉండేది. 4 ఉన్నాము. దాంతో మీరంతా ఇది చేసుకొని పెద్దవారంతా మమ్మల్ని ఏదో ఇది చేస్తే బాగుంటుందని వేడుకుంటున్నాను. అదేవిధంగానే నాకు గొర్రెల దగ్గర వచ్చి కుక్కలు వచ్చి దాడి చేశాయి. 30 పిల్లలను కొరికేశాయి. దాని ద్వారా ఇప్పుడు ప్రభుత్వం నాకు ఏదో ఒకటి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా నా కుటుంబానికి సంబంధించి అంటే నాకు సహజ జీవనం కూడా అవే నేను అన్నం తినాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా కూడా దానిల ద్వారా ముందుకు పోతున్నాను. ఇప్పుడు అవే ఇట్లా ఇది పరిస్థితి అయిపోయినప్పుడు నా పరిస్థితి ఏమి? ఇప్పుడు 32 పిల్లలు కలిసి ఇప్పుడు నాకు ఇది చేయాలంటే 1,50,000 60,000 దాకా నాకు అమౌంట్ నష్టపరిహారం అయిపోయింది. దీని ద్వారా ఏదో గవర్నమెంట్ ఏదో సహాయం చేయాలని నేను దయచేసి మొక్కుతున్నాను. ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్ బాంధవునిలా ఆదుకుంటుందని, అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భూపాలపల్లి మండలం, గణపురం, రేగొండ మరియు కొత్తపల్లి, గోరి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 167 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు 55,18,500 విలువైన చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, గణపురం, రేగొండ రైతు వేదికల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. 22వ అంటే 20 నెలలు పూర్తయిపోయింది. 22 సార్లు అంటే ఒక 2 నెలల్లో మనం 15 రోజులకు ఒకసారి కూడా ఇచ్చాము. ఈ 22వ దఫ 1,12,97,000 365 మందికి ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను 22వసారి మనం పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈరోజు సుమారు 21 కోట్ల రూపాయలు ఈ 20 నెలల కాలంలో మనం ఈరోజు సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసుకోవడం సందర్భంగా హాజరైనటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు కృష్ణ గారు, ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు నరసన్న గారు, రాంబాబు, మిగతా సోదరులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, లబ్ధిదారులు, పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మనం 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి ఆరోగ్యశ్రీల కవర్గాన్ కేసులు మీరు డబ్బులు పెట్టుకొని బిల్లులు మాకు ఇస్తే ఈరోజు చెక్కులు మీకు ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారి నిధి నుంచి. అదేవిధంగా ఇంకా కూడా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశ్రీలు రాకపోతే నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ చేస్తే కూడా మనం సుమారు 1100 మందికి డబ్బుల కాగితం వేసి కూడా ఇచ్చి మీకు చికిత్స చేయించడం జరిగింది. ఇంకా కూడా ఆరోగ్యశ్రీలు రాక డబ్బులు పెట్టుకోలేని స్థితి ఉండి మీకు నిమ్స్ హాస్పిటల్ ఎస్టిమేట్ చేస్తే 20 లక్షల వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా మీకు ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీన్ని అందరూ కూడా మీడియా
తెలంగాణ రాష్ట్రంలో చెట్లను పూజించే సంస్కృతి ఎక్కువగా ఉంటుందని మందరి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగిడపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి హనుమాన్ ఆలయాల ఆవరణంలో జమ్మి చెట్లను నాటారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ జోగిడపల్లి సంతోష్ కుమార్ ఆలోచన చాలా గొప్పదని, భావితరాల భవిష్యత్తుకు చెట్లు ఎంతో ఉపయోగపడతాయని ఆలోచనతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తీసుకోవడంతో పాటు చెట్లకు ప్రజలకు అనుసంధానంగా పనిచేసేలా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు చెట్లను ప్రేమించాలి, చెట్లను రక్షించాలి, చెట్లే భావితరాల భవిష్యత్ అని చాటి చెబుతున్నటువంటి క్రమంలో ఇవాళ వారు జమ్మి చెట్టును పూజించి జమ్మి ద్వారానే దసరాను గొప్పగా జరుపుకునేటువంటి తెలంగాణ సంస్కృతిని చెట్టును కూడా ఈ జమ్మి చెట్టును కూడా మనం పెంచుకోవాలి. ఏ చెట్టునైనా పూజించేటువంటి సంస్కృతి భారతదేశంలో, దాంట్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ పేరుతోటి పూలను పూజించేటువంటి గొప్ప సంస్కృతి ఆడవాళ్ళతో కార్యక్రమం ఉంటుంది కనుక చెట్లను ఇంకా గొప్పగా ప్రజలను చెట్లకు ప్రజలకు అనుసంధానం చేసే విధంగా కూడా మన సంతోష్ కుమార్ గారు ఈ జమ్మి చెట్టును కూడా ఆలయ ప్రాంగణాలలో పెట్టించే కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ వారి టీము మా దగ్గరికి వచ్చి ఈ జమ్మి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఇవాళ మాదేపూర్ గ్రామంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో, తర్వాత మాదేపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో 2 చెట్లను కూడా నాటడం జరుగుతూ ఉన్నది. ఇది గొప్ప కార్యక్రమం. జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, చెట్లను ప్రేమించడం కావచ్చు, ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మరి ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్సుమాంజలు. చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి శ్రీనివాసరావు సెప్టెంబర్ 23న ఆసుపత్రిలో నిర్వహించనున్న మెగా క్యాంపు గురించి వివరాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థనారీ స్వశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ మెగా క్యాంపును ఉదయం 8 గంటల నుంచి నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ క్యాంపులో మహిళలకు ప్రత్యేకంగా గర్భాశయ, రొమ్ము, నోటి క్యాన్సర్లు స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. 22 సెప్టెంబర్ ఉదయం 8 గంటల నుండి ఏరియా హాస్పిటల్ నందు మెగా క్యాంప్ స్వస్థ నారీ స్వశక్త్ పరివాహన్ అభియాన్ అనే కార్యక్రమం స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం మెగా క్యాంపులు కండక్ట్ చేస్తున్నారు. మన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గారైన శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు దీన్ని ఇనాగరేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ మెగా క్యాంప్లో మహిళలకు ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, నోటి క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, వీటిని ఐడెంటిఫై చేయడానికి స్క్రీనింగ్ టెస్టులు. యాక్చువల్గా అవి బయట చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది ప్రజలకి. 2000 నుండి 5000 దాకా ఛార్జ్ చేస్తున్నారు. అలాంటివి మనకి ఉచితంగా మెగా క్యాంప్లో ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. రొటీన్గా చేసే టెస్టులు కూడా ఆ రోజు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా క్యాన్సర్కి స్క్రీనింగ్ గురించి స్పెషలిస్టులు వస్తున్నారు. ప్రత్యేక విభాగాలు, రొటీన్గా ఉండే విభాగాలతో పాటు మానసిక వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు, రేడియాలజీ సేవలు మరియు సికిల్ సెల్ స్క్రీనింగ్ పెథాలజిస్ట్ సేవలు, ఇవన్నీ కూడా మన హాస్పిటల్ నందు టెస్టులు చేయబడతాయి. కనుక ప్రజలు ఈ సర్వీసులు, ఈ సేవల్ని క్యాంపుకి వచ్చి ఈ సేవల్ని అందుకోవాల్సిందిగా ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి శ్రీనివాసరావు
యువత ప్రణాళికతో ముందుకు సాగితే జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని హైదరాబాద్ రక్షణ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎం మమత అన్నారు. నేడు శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వ్యక్తిత్వ వికాసం పట్ల విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే క్రమంలో ఓపికతో సిద్ధం కావాలని, కేవలం ఒక్కసారి ప్రయత్నించి విఫలం చెందితే ఇక ఉద్యోగాలు రావని వెనకడుగు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారని, అలా చేయకుండా చివరి వరకు నమ్మకంతో ప్రయత్నిస్తూ ఉండాలని ఆమె తెలిపారు. సో నేను ఎందుకని ఇందులోకి రాకూడదు, నేను అటెంప్ట్స్ ఇవ్వడం ఆపేసి స్టూడెంట్స్ ఎందుకు గైడ్ చేయకూడదు అని ఆలోచించింది. సో అలా ముందుకు వచ్చింది, అలా టీచింగ్ స్టార్ట్ చేసింది, స్టూడెంట్స్ ని మెంటర్షిప్ ఇస్తోంది, ర్యాంకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. రక్షణ్ ఐఏఎస్ అకాడమీ పెట్టింది. గ్రూప్ 1, గ్రూప్ 2 కోర్సెస్ ఉంటాయి. ఈ కోర్సెస్ ద్వారా ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు డెప్యూటీ కలెక్టర్స్, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిఎస్పీ, మీకు ఒకవేళ మీరు ట్రాఫిక్ లో ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ని పట్టుకున్నారనుకోండి, మీకు మైండ్లో వెంటనే ఒక థాట్ వచ్చేస్తుంది, బా పోలీస్ డిపార్ట్మెంట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది, అవునా? సో చలాన్ కట్టకుండా వెళ్ళిపోవచ్చు. వై కాంట్ యూ బికమ్ దట్ పోలీస్ ఆఫీసర్? వై కాంట్ యూ మేక్ రూల్స్ ఫర్ యువర్ సొసైటీ? వై కాంట్ యూ ట్రాన్స్ఫార్మ్ ద సొసైటీ? బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ అని మహాత్మా గాంధీ. మోటివేషన్, పర్సనల్ డెవలప్మెంట్, ఈ క్లాస్ చెప్పడం ఇది మొదటిసారి కాదు, రెండవసారి కానే కాదు, మూడవసారి అసలే కాదు, మొట్టమొదటిసారి. ఇది కడపటిసారి కాకూడదు, చివరిసారి కాకూడదు. ఎందుకంటే తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ till the goal is reached. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య పరాన్ని పొందత అన్న స్వామి వివేకానందుడు మీలాంటి నాలాంటి యువతుల ఖండంలో ఉన్నాడు. నాగభూషణం కాలేజీ మనందరి గుండెల్లో ఉన్నది. కాబట్టి చాలా సంతోషమైతే మనం 6, 7, 8, 9, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నేను హీరో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక సౌండ్ బస్. నాకు బద్వేలంటే చాలా ఇష్టం. ఎందుకంటే బ్రహ్మంగారు ఏం చెప్పారు, కడప ఖాళీ అయిపోతుంది, నెల్లూరు నీలమట్టం అయిపోతుంది, బద్వేలు బస్తీ కాదన్నారు కదా, అందుకని బద్వేలన్న ఇష్టం. అట్లే యూత్ అంటే కూడా చాలా ఇష్టం. యూత్ స్పెల్లింగ్ YOUTH, an expansion. వై అంటే ఎప్పుడు, ఓ అంటే ఓడిపోకుండా, యు అంటే ఉండాలని, టీ అంటే థింక్ చేస్తే హ్యాట్స్ ఆఫ్ అని పెంచుకునే వాళ్ళరా యూత్ అంటే. అందువల్ల మీరు లేకపోతే సక్సెస్ అనే పదానికి అర్థమే లేదు. సో వర్క్ హార్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక ఫ్రేజ్ ఉంటుంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆ ఇంపాసిబుల్ అనే వర్డ్లోనే ఐఎమ్ పాసిబుల్ ఉంది. సో ప్రతి నెగిటివ్ టర్మ్లో కూడా మీరు పాజిటివ్ని చూడండి, ముందుకు వెళ్తూనే ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఏదో ఒక రోజు మీరు కంపల్సరీ సక్సెస్ సాధిస్తారు. థ్యాంక్ యూ. అనేక ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడి ఏ విధంగా తన ఏ సమస్య అయితే తాను ఒక్కటే సెటిల్ అయ్యేదాన్ని సక్సెస్ లో పదం కూడా చెప్పాడు, యు అనే పదం, వాటర్ లెటర్. ఆ యు అనేది మీరు, ఆ సక్సెస్ లో యు అనేది ఎవరు? మీరు. కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. మీరు ఆలోచించండి, మీ దానికి అనుగుణంగా ప్రణాళిక రచించండి అని చెప్పి మీకు చక్కటి మేడం గారు చక్కటి ఉపదేశం ఇచ్చారు. మీకు ఎప్పుడు ఏ విధంగా మీ గ్రూప్స్ సివిల్స్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో, ఎటువంటి ఫీడ్బ్యాక్ కావాలో కూడా మేడం మనకు సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్
స్పీకర్ డాక్టర్ నరసింహ సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాను. దేవీ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమలాపురం మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శనివారం ఉదయం వాసవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా 22వ తేదీ సోమవారం ఉదయం అమ్మవారిని వెండి పల్లకిలో ఊరేగింపుగా 108 కలశాలతో ఆర్యవైశ్య మహిళలచే అభిషేక జలంతో అమ్మవారి ఆలయానికి వచ్చి ఉత్సవమూర్తికి అభిషేకం చేయనున్నట్లు, ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు లలిత పారాయణం, 24వ తేదీ ఉదయం భగవద్గీత పారాయణం, 25వ తేదీన 102 మంది కన్యపిల్లలచే కలశ పూజ, 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు వాసవి సిస్టర్ పామాడి నాగమణి మనోహర్చే నాద నీరాజనం, 27వ తేదీ సామూహిక లలిత సహస్రనామ పారాయణం, 28వ తేదీ ఉదయం 9 గంటలకు భగవద్గీతపై పోటీలు, సౌభాగ్య వర్ధన సామూహిక కలశ, లక్ష కుంకుమార్చన, 29వ తేదీ పిల్లలతో శ్రీ సరస్వతి పూజ, వచ్చే నెల 1వ తేదీ డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ చే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆధ్యాత్మిక ప్రవచనం వంటి కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు అమ్మవారిని విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దసరా నవరాత్రుల్లో ఏ రూపాలు అలంకరిస్తారో శ్రీ వాసవి మాతను కూడా అమలాపురంలో ఆయా రూపాలతో అలంకరించడంతో పాటు ఈ నెల 26వ తేదీ శుక్రవారం అమ్మవారు 3 కోట్ల రూపాయల పైబడి కొత్త కరెన్సీ నోట్లతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడ సభ్యుల మీద అమ్మానం అయితే అమ్మనివ్వండి, మీరు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ప్రపంచానికి అర్థం అయినటువంటి పత్రికా రంగం ద్వారా ప్రజలకు తెలియజేసి ఎంతో సహకరిస్తున్నారు. ఆ సందర్భంగా గతంలో మీరు చూపెట్టినటువంటి ఆదరాభిమానాలే కూడా రాబోయే కాలంలో కూడా చూపెట్టి ఈ యొక్క సంఘం ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల్లో భాగంగా ముందుగా అమ్మవారిని అభిషేక జలాన్ని వెండి పలకీలో తీసుకొచ్చి అమ్మవారిని ఊరేగిస్తూ, మరి అలాగే 108 మంది కలశాలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవమూర్తికి అభిషేకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రంప్ నిర్ణయంతో షాక్, H1B వీసా ఫీజు పెంపుపై సీఎం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023 మోహన్ లాల్ కు గొప్ప గుర్తింపు. పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే, అంబటి. ఏపీలో మారిన పని వేళలు, ఇకపై 10 గంటల పని చేయాల్సిందే. ఇవే ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.